శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ప్రేమగాథ. శ్రీ మహావిష్ణుపై అలిగి లక్ష్మీదేవి భూలోకానికి రాగా ఆమెను వెతుకుతూ శ్రీనివాసుడు కూడా భూమిపైకి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన అద్భుత ఘట్టాలే వీరి వివాహానికి దారితీశాయి. శ్రీనివాసుడి ఆగమనం. వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసుడు శేషాచల కొండల్లోనూ నివసిస్తుంటాడు. అక్కడ వకుళాదేవి పూర్వజన్మద ఆయన్ని అక్కున చేర్చుకుని పెంచుకుంటుంది. పద్మావతిని చూడటం. ఆకాశరాజు కుమార్తెైన పద్మావతి అమ్మవారు తన చెలికత్తెలతో కలిసి వేట వచ్చిన శ్రీనివాసుడు ఆమెను చూస్తాడు. మొదటి చూపులోనే ఆమెపై ఇష్టం ఏర్పడుతుంది. పద్మావతి కూడా శ్రీనివాసుని చూసి ముగ్ధురాలవుతుంది. శ్రీనివాసుడు తన మనసులోని మాటను వకుళాదేవికి చెప్పగా ఆమె ఆకాశరాజు వద్దకు వెళ్ళెను. అదే సమయంలో శ్రీనివాసుడు తానే స్వయంగా ఎరుకలసాని వేషంలో వెళ్ళి పద్మావతికి శ్రీనివాసుడితో వివాహం జరుగుతుందని ధరణీదేవికి తెలిపెను. పెళ్లి ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద నుండి అప్పు తీసుకుంటాడు. దేవతలందరి సమక్షంలో వేదమంత్రాల మధ్య శ్రీనివాసుడు పద్మావతిల వివాహం వైభవంగా జరుగుతుంది.